హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఒక మంచి రైస్ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవు అని అనుకునేటప్పుడు మాత్రం ఇలా చేసుకొని తింటే మాత్రం నిజంగా కడుపు నిండుగా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుందండి. ఈ రెసిపీకి వచ్చేసి కుష్కా అనే పేరు కూడా ఉంది. ఇది వచ్చేసి కన్నడ రెసిపీ అనమాట. చాలా ఫేమస్ అయింది ఒకప్పుడు. అయితే ఇంక ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బౌల్లోకి అయితే నేను ఇక్కడ 2 కప్పుల దాకా అయితే నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే నార్మల్ రైస్ తోటే చేస్తున్నానండి. ఇది ఇంకా సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట. ఇంకా దీన్ని నీట్గా అయితే వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఒక అరగంట పాటు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయిలోకి అయితే ఒక స్పూన్ ఆయిల్, అలానే ఒక స్పూన్ దాకా అయితే గీ కూడా వేసేసుకోవాలి. లేదు అంటే మీకు నచ్చితే మొత్తం ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు అండి. ఆ తర్వాత అయితే ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా మంచిగా పొడువుగా చీల్చుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత అయితే ఇలా అయితే ఉల్లిపాయలను సన్న తరిగేసి వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు అంతా కూడా మెత్తబడేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదండి, నార్మల్గా మెత్తబడితే సరిపోతుంది. ఆ తర్వాత అందులోకి అయితే మంచిగా దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకొని అందులోనే చాప్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో ఉడికించామంటే మన టమాటో అంతా కూడా నీట్గా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గిపోయింది అని అనుకునేటప్పుడు అయితే అందులో 1 కప్పు దాకా పెరుగు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ పెరుగు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇందులో మన స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు, అలానే మీ కారానికి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మన పెరుగు అలానే వీటన్నిటికీ వేసుకున్న స్పైసెస్ అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనం మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరకు వచ్చింది అని అనుకునేటప్పుడు అందులో కొద్దిగా పుదీనా, అలానే కొద్దిగా అయితే కొత్తిమీర వేసేసుకొని మనం నానబెట్టుకున్నాం కదా ఇందాక రైస్, ఆ రైస్ని ఇందులో అయితే ఒకసారి వేసేసుకోవాలి. అంటే మొత్తం ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకుని అయితే వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అందులోనే మనకి 1:2 రేషియోలో అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ వచ్చేసి 1:3 రేషియో తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే ఇవి పాత బియ్యం అనమాట. అందుకనే మీరు కానీ కొత్త బియ్యం అయితే 1:2 రేషియో చాలండి, సరిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు, అంటే 5 నిమిషాలు హైలో పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము అని అంటే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా చేసుకునే కుష్కా రెసిపీ రెడీ అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో రెసిపీలోకైనా బాగుంటుంది. దట్టు ఇంట్లోనే ఉల్లిపాయలు టమాటోలు ఉంటే సరిపోతుంది, కొద్దిగా పెరుగు కూడా ఉంటే. ఇవైతే నిత్యావసర సరుకులు కాబట్టి ఇంట్లో ఆటోమేటిక్గా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ చేశాకైతే నా ఫేవరెట్ లిస్ట్లో అయితే ఇది కూడా ఒకటి యాడ్ అయిపోయింది. అంతలా బాగా నచ్చింది అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.